ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఒక్కతే కూతురు. ఆ పిల్ల చాలా అందగత్తె. అందుచేత అనేక మంది యువకులు వచ్చి ఆమెను మాకిమ్మంటే మాకిమ్మని రాజును వేధించుకు తినసాగారు. రాజుగారు తెలివితేటలలో ఉద్దండుడు. ఆయనను ఎవరూ మోసగించలేరు. అందుచేత తన కుమార్తెకు వరుణ్ణి నిర్ణయించటానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. నన్ను మోసపుచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం కూడా కట్టబెడతాను అని ఆయన తన రాజ్యమంతటా చాటింపు వేయించాడు. రాజుగారిని మోసగించడానికి ప్రయత్నించి ఓడిపోయిన వారికి కొరడా దెబ్బలు. రాజుగారు చాలా గడుసువాడు. ఆయనను మోసగించలేకపోతే కొరడా దెబ్బలు తినాలి. అయినప్పటికీ అందగత్తె అయిన రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఆశతో చాలామంది యువకులు వచ్చి రాజుగారిని మోసగించలేక కొరడా దెబ్బలు తిని వెళ్ళిపోయారు. ఆ నగరంలోనే ఒక ధనికుడున్నాడు. ఆయనకు 3 కొడుకులు. వారిలో పెద్దవాళ్ళిద్దరూ తెలివిగలవాళ్ళు. మూడోవాడు వట్టి చవటలాగుండేవాడు. వాడు ఎన్నడూ ఏ పనికి అక్కరకు రాక అస్తమానం గోళ్ళు గిల్లుకుంటూ ఒక మూల కూర్చునేవాడు. వాణ్ణి అందరూ బుద్ధుడు అని పిలిచేవాళ్ళు. ధనికుడి పెద్ద కొడుకు ఒకనాడు తండ్రితో, నాన్న, రాజకుమార్తెను పెళ్లాడటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు, నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. వెళ్ళిరా నాయనా, ఈ ప్రయత్నించే వాళ్ళంతా నీకన్నా తెలివిగల వాళ్ళ ఏమిటి అన్నాడు తండ్రి. పెద్దవాడు బయలుదేరి రాజుగారి ఇంటికి వెళ్ళి తాను వచ్చిన పని తెలియచేసి రాజుగారి దర్శనం కోరాడు. భటులు వాణ్ణి రాజుగారుండే గదికి తీసుకుపోయారు. వాడు రాజుగారికి నమస్కారం చేస్తూ కిటికీ గుండా బయటకి చూసి ఆ కనిపించే 3 నల్లబాతులు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ఆశ్చర్యంగా. నీ తెలివితేటలు తగలట్టే ఉన్నాయి. చూడటానికి ఒక నల్లబాతు చాలదు, వీణ్ణి తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టి పంపేయండి అన్నాడు రాజు. భటులు వాణ్ణి కొరడాతో కొట్టారు. పెద్దవాడు దెబ్బలు తిని ఇంటికి తిరిగి రాగానే రెండో వాడికి కూడా అదే బుద్ధి పుట్టింది. వాడు కూడా తండ్రి అనుమతి పొంది రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. వాడు వచ్చిన పని తెలియగానే వారిని కూడా రాజుగారి గదిలోకి పంపారు. వాడు కూడా కిటికీలో నుంచి బయటికి చూసి, అదేమిటి, ఆ చెట్టు మీద కూర్చున్న కాకి వీపు పైన 3 తెల్లటి చారలున్నాయి అన్నాడు. కాకి వీపున చారలు అబద్ధము, నీ వీపున వాతలు నిజమును, వీణ్ణి పట్టుకుపోయి కొరడాతో కొట్టి పంపేయండి అన్నాడు రాజు. రెండోవాడు కూడా పరాభవం పొంది తిరిగి వచ్చాక బుద్ధుడు తండ్రితో తాను వెళ్ళి రాజును మోసగించి రాజకుమార్తెను పెళ్లాడతానన్నాడు. గడుసు వాళ్ళైన నీ అన్నలకు చేతగాని పని నీ వల్ల అవుతుందా? నువ్వు అసలే బుద్ధ విగ్రహానివి అన్నాడు తండ్రి. కాని బుద్ధుడు పట్టుబట్టాడు. సరే, అంత ఉబలాటంగా ఉంటే వెళ్ళి కొరడా దెబ్బలు తినిరా అన్నాడు తండ్రి. మూడోవాడు గోడ వంకెను వేలాడే మాసిపోయిన కుళాయి తీసి దులిపి చేత పట్టుకొని రాజుగారి ఇంటికి బయలుదేరాడు. దారిలో వాడికి ఒక అమ్మి నెత్తిన కుండల దొంతర్లు పేర్చి పట్టుకొని కనిపించింది. ఏమమ్మీ, ఈ కొండలు ఎక్కడికి తీసుకుపోతున్నావు అన్నాడు బుద్ధుడు. అమ్మటానికి నాయనా అన్నదామె. బుద్ధుడు వాటి ఖరీదు అడిగాడు. కుండలమ్మే మనిషి 3 రూపాయలు అన్నది. 5 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు బుద్ధుడు. ఆమె ఒప్పుకున్నది. ఇద్దరూ కలిసి రాజుగారింటి దాకా వెళ్ళారు. ఏం చేయాలో ఆమెకు బుద్ధుడు వివరంగా చెప్పాడు. ఇద్దరూ రాజుగారింటి బయట ఆగారు. బుద్ధుడు గట్టిగా, నేనమ్మను, నాకు కావాలి, ఊరికే నన్ను పీడించకు అని అరవసాగాడు. ఈ కేకలు విని రాజుగారు బయటకి వచ్చి బుద్ధుణ్ణి చూసి, ఎందుకలా పోలికేకలు పెడుతున్నావు? అమ్మటానికి నీ దగ్గర ఏమున్నది అని అడిగాడు. ఈ కుళాయి మహారాజా, ఇది మాయల కుళాయి. దీన్ని నెత్తిన పెట్టుకుంటే ఎవరినన్నా మోసగించవచ్చు అన్నాడు బుద్ధుడు. ఏది, ఎవరినన్నా మోసగించు అన్నాడు రాజు. బుద్ధుడు కుళాయి నెత్తిన పెట్టుకొని అటూ ఇటూ చూసి కుండలమ్మే మనిషి దగ్గరికి వెళ్ళి, ఏమోయ్, నీ కుండలన్నీ పగలగొట్టు అన్నాడు. వెంటనే ఆ మనిషి తన నెత్తిన ఉన్న కుండలు ఒక్కొక్కటే తీసి నేలకేసి కొట్టసాగింది. రాజు నిర్ఘాంతపోయాడు. అలాంటి కుళాయి ఇతరుల దగ్గర ఉండటం
తనకు తన కుమార్తెకు అంత క్షేమం కాదనుకొని ఆయన దాన్ని తనకు విక్రయించమన్నాడు. బుద్ధుడు చచ్చిన ఆ కుళాయిని అమ్మనన్నాడు. రాజుగారు సంచిడు మొహరీలు ఇవ్వజూపినాక వాడు బుర్రగోక్కొని, సరే ఇవ్వండి, ఎవరికో ఒకరికి దీన్ని ఎప్పటికైనా అమ్మేదే కదా అన్నాడు. తరువాత వాడు రాజుకు కుళాయి ఇచ్చి మొహరీల సంచి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాడు తన డబ్బుతో గొప్ప దుస్తులు కొని వాటిని ధరించి మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి తమ కుమార్తెనిచ్చి వివాహం చేయించండి అని అడిగాడు. రాజుకేమనాలో తోచలేదు. కుళాయిలో మహిమ ఏమీ లేదని, తనను వాడు మోసగించాడని అప్పటికే ఆయన గ్రహించి ఉన్నాడు. చివరికాయన, నువ్వు నన్ను చెప్పి మోసగించలేదు. రేపు ఉదయం మంత్రిని బలాత్కారంగా నా దగ్గరకు తీసుకురాగలిగితే నువ్వు నిజంగా తెలివిగలవాడివని నమ్ముతాను అన్నాడు. చిత్తం అని బుద్ధుడు వెళ్ళిపోయాడు. మర్నాడు మంత్రి తన ఇంటనే ఉండి ఇంటి చుట్టూ నౌకర్లకు కాపలా పెట్టి బుద్ధుడు అక్కడికి వచ్చినట్టయితే మెత్తగా తన్నమన్నాడు. ఈ లోపల బుద్ధుడు మారువేషం వేసుకొని ఒక గోతాం సంచిలో దూరి మంత్రిగారి ఇంటి సమీపానికి దొర్లుకుంటూ వచ్చాడు. అది చూసి భటులు ఆశ్చర్యంతో సంచిని సమీపించి, ఏయ్, సంచిలో ఎవరు నువ్వు అని అడిగారు. హుష్, మాట్లాడకండి అన్నాడు బుద్ధుడు. భటులు ఈ సంగతి మంత్రితో చెప్పారు. ఆయన హడావిడిగా బయటికి వచ్చి సంచిలో ఉన్న బుద్ధుణ్ణి, ఎవర్రా నువ్వు అని గద్దించి అడిగాడు. మాట్లాడకండి, ఇది జ్ఞాన సంచి, నాకు అనేక విషయాలు చెబుతున్నది అన్నాడు బుద్ధుడు తాపీగా. ఏది, అది చెప్పే సంగతుల్లో ఒకటి చెప్పు అన్నాడు మంత్రి. నిన్న రాజుగారిని మోసగించిన దుర్మార్గుడు మీ ఇంటిపైకి 17 మంది యోధులతో వచ్చి పడబోతున్నట్ట ఈ సంచి చెబుతోంది అన్నాడు బుద్ధుడు. మరి నేనేం చెయ్యాలి అన్నాడు మంత్రి కంగారుగా. సంచినే అడగండి అన్నాడు బుద్ధుడు. మంత్రి సంచి విప్పి బుద్ధుణ్ణి బయటికి రానిచ్చాడు. మంత్రి సంచిలో కూర్చొని నేనేం చేయాలి అని సంచిని అడిగాడు. ఇంతలోని బుద్ధుడు సంచి మూతి బిగించి కట్టి మంత్రిని భుజాన వేసుకొని పోయి రాజుగారి ఎదుట పెట్టాడు. ఈ పరీక్షలో గెలిచావు. రేపు వచ్చి అంతఃపురంలో ఉన్న నా కుమార్తెను గుర్తించి పెళ్ళాడు. జ్ఞాపకం ఉంచుకో, నా కుమార్తెకు 80 మంది పరిచారికులున్నారు. వారిలో నా కుమార్తె ఎవరో నువ్వే గుర్తించాలి గాని నీకెవ్వరు చూపరు. నా కుమార్తెను గుర్తించలేకపోతే నీకు పెళ్ళి, లేకపోతే కొరడా దెబ్బలు తప్పవు, తెలిసిందా అన్నాడు రాజు. మర్నాడు బుద్ధుడు ఒక చిన్న సంచిలో ఎలుకని ఒకదాన్ని వేసుకొని అంతఃపురానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు వెళ్ళేసరికి 81 మంది కన్యలు అందరూ ఒకే రకంగా బట్టలు కట్టుకొని నగలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. రాజుగారు కూడా అక్కడే ఉన్నాడు. వీరిలో నా కుమార్తెను గుర్తించు అన్నాడు రాజు. బుద్ధుడు తన చేతిలోని సంచి విప్పి ఎలుకను ఆ కన్యల మధ్యకు గిరవాటు వేశాడు. కన్యలందరూ కెవ్వున అరిచి చిందరవందరగా అటూ ఇటూ పరిగెత్తారు. కానీ వారిలో ఒక్కతే మూర్ఛపోయింది. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలుకను మరచి మూర్ఛపోయిన కన్యకు ఉపచారాలు చేయసాగారు. బుద్ధుడికి పరమానందమయ్యింది. వాడు నవ్వుతూ రాజుగారి కేసి తిరిగి మూర్ఛపోయిన కన్యను చూపించి, ఈమె మీ కుమార్తె అన్నాడు. చేసేది లేక రాజుగారు మంచి ముహూర్తం చూసి తన కుమార్తెను బుద్ధుడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం అతనికి దారపోశాడు. బుద్ధుడు అందరికన్నా తానే తెలివిగలవాడిని అనిపించుకొని రాజకుమార్తెతో సుఖంగా కాపురం చేశాడు.